సో ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నది దీనికి సంబంధించిన లక్షణాలను మనం గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ వ్యాధి లక్షణాలతో పాటు దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ మీరు గమనించండి, ట్రీట్మెంట్ ఎలాగుంటుందని అందరూ అడిగితే అందరికీ అవే సిమ్టమ్స్ ఉంటాయి. మనం అందరం ఇళ్లలో ఉంటాం. ఇళ్లలో ఉండి అందరికీ, మీకు నాకు అందరికి కూడా జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండొచ్చు. ఇటువంటి ఇబ్బందులు ఏ అయితే మనకున్నాయో అవి 2-3 రోజుల్లో చాలా మటుకు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మనం అసలు ట్రీట్మెంట్ కూడా తీసుకోం చాలాసార్లు. సో అదే విధంగా చాలా మటుకు ఈ సిమ్టమ్స్ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, దానికి అదే తగ్గిపోతుంది. ఎప్పుడైతే సిమ్టమ్స్ మనకి ఆ లక్షణాలు తగ్గలేదో, ఎప్పుడైతే ఆ వ్యాధి లక్షణాలు తీవ్రంగా అయినాయో అప్పుడే యూజువల్గా అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఎప్పుడైతే జలుబు దగ్గు తీవ్రంగా ఉంది, తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పరీక్ష చేస్తాం. చిన్నపిల్లల్ని పరీక్ష చేసినప్పుడు ఇంచుమించు వాళ్ళకి సంబంధించిన వైరస్ ఇల్నెసెస్ అందరికీ అవే ఇంచుమించు లక్షణాలు ఉంటాయి. కొంతమందికి జలుబు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి దగ్గు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి శ్వాస తీసుకునే ఇబ్బంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి జ్వరం ఎక్కువ ఉండొచ్చు. సో ఈ వ్యాధి లక్షణాలన్నీ ఇంచుమించు అలాగే ఉంటాయి. సో మేము పిల్లల్ని చూసినప్పుడు ఇది మామూలుగా ఉంది అనుకున్నప్పుడు మేము కూడా యూజువల్గా టెస్ట్లు ఏమి నిర్వర్తించాం. అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం వాళ్ళకి సింపుల్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం అంతే. కానీ కొంచెం